అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అర్థమవుతుంది. దరిద్రం నా బ్లడ్ రిలేషన్ అయి ఉంటుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. ఈ రోజు వచ్చేసి మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. వాళ్ళైతే పడిపూజ పెట్టుకున్నారంటే అక్కడికి అయితే వెళ్తున్నాను. త్వరగా రమ్మని ఫోన్ చేశారు. 9:08తో బయలుదేరడానికి లేట్ అయిపోయింది. నేను బయలుదేరడం లేట్ అంటే దారిలో అయితే బైక్ చైన్ అయితే తెగిపోయింది. రావరం దగ్గర, కరెక్ట్గా రామవరం దగ్గర బైక్ చైన్ తెగిపోయింది. అక్కడ నుండి అయితే ఇవన్నీ జగ్గంపేట వరకు అయితే తోసాడు. ఇక్కడికి వచ్చి చూస్తే అయినా చైన్ కాదు చైనీస్ బాటిల్ పోయి అన్నాడు. బుర్రపాటు నాకు. తమ్ముడు ఎలా ఒకలా సెట్ చేయరా అంటే అయితే చైన్ లింక్ అయితే వేసేస్తానని, ప్రజెంట్ అయితే పర్లేదు, కొన్నాళ్ళు అయితే నడిచేస్తుంది అన్నాడు. సరే అయితే నేనైతే స్టార్ట్ అయిపోయింది. ఈ లోపు అయితే మా వాళ్ళు కంగారు పడిపోతున్నారు. ఇంకా ఎక్కడ ఉన్నావు ఏంటి ఇంకా రాలేదని, దారిలో అయితే ఇలాగ అయిందని అని చెప్పాను. చూసుకొని అయితే రా అన్న. ఇక్కడికి వచ్చి ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు. మా చెల్లి అయితే రండి దండం పెట్టుకుందరు. కానీ అమ్మవారు అయితే చాలా కలగా ఉన్నారు. ముందు సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అయితే చాలా లేట్గా అయితే స్టార్ట్ చేశారు. పూజ అయితే 8 అయిపోయింది. స్టార్ట్ చేయబడికి 8:30 అయితే అయిపోయింది. ముందుసారి అయితే 7:30కి అయితే స్టార్ట్ చేస్తారు. పూజారి ఎవరు అనుకుని ఉంటారు, మా బావని పూజారి అయితే ఆయనే సంవత్సరం అయితే మంత్రాలు అయితే చదువుతారు. అక్కడ ఉన్న భావనీయులకి అయితే మా బావగారు అయితే గురుభావని మొత్తం అందరికైనా, అందుకే ఆయన అయితే ఫస్ట్ పూజ అయితే ఆయనే మొదలెడతారు. ఇంకా వీడియో అయితే నేను స్కిప్ చేస్తాను. మా బామ్మది గారు ఫోన్ పోయింది అన్నాడు. ఫోన్ అయితే చేయించుకోవడానికి అయితే రాజానగరం ఇలా అక్కడ సెల్పంట్లో అయితే స్కిన్ అడిగాడు, స్కిన్ లేదు. ఈ లోపే దారిలో చాటు కనబడ్డా చాటు అయితే తినేసాం. అసలు ఏం జరుగుతుంది వీడికైతే బుర్రపని చేస్తలేదు.